హలో అండి, నేను నూర్జహాన్. వాటర్ యాపిల్ చూసారా, గుత్తులు గుత్తులు. అదిగో అండి, ఈ గుత్తి కోసేద్దాం. అయితే పక్షులు మాత్రం విపరీతంగా తినేస్తున్నాయి. ఇక్కడ పెడదాం. ఇవ్వండి, ఇప్పుడే కోసాను. ఇవ్వండి, ఇది గ్రీన్ కలరు. అక్కడ అసలుకి చెట్టు నిండా కాయలేనమాట. ఎక్కడ చూపించాలో అర్థం కావట్లేదు మీకు. ఇది రెడ్, డార్క్ రెడ్ అండి. ఇప్పుడే పూత రాలిపోయి స్టార్ట్ అయింది. ఇది కుండీలో ఉన్న మొక్క, దీంట్లో పెట్టాను. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా కాయలు. వాటర్ యాపిల్ ఈజీగా పెంచుకోగలిగే మొక్కలండి. నా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో మీకు చూపించాను ఇంతకుముందు. అదిగోండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. పింకు, డార్క్ రెడ్, లైట్ పింకు, గ్రీను, వైట్. ఇదిగోండి వైట్ ఇప్పుడే కాయలు మొదలైనవి. అయితే ఇవి మాత్రం పక్షులు అస్సలు ఉంచవండి, అదొక్కటి చూసుకోవాలి. ఇప్పుడే హార్వెస్ట్ చేస్తున్నాను. అయిగోండి, కొంతవరకు కోసేస్తాను. అంటే ఇంకా 2-3 డేస్ ఉంచాలి అసలుకైతే. అదిగోండి, పట్టుకుంటేనే రాలిపోతున్నాయి, పండితే మాత్రం రాలిపోతాయి. ఎక్కడ చూసినా కింద రాలిపడి ఉన్నాయండి. మాది ఇది రోడ్డు మీదకి ఉండటం వలన రోడ్డు మీద పడిపోతున్నాయి. ఇవ్వండి, ఇక్కడ వీడియో కనిపిస్తుందో లేదో. అయితే ఎంత స్వీట్ అండి, చాలా స్వీటు. కూస్తూ ఉంటే కనిపిస్తూనే ఉన్నాయి. చేతు అలా రాలిపోతున్నాయి. కొంచెం సైజు ఎక్కువ కాయ పడటం వల్ల సైజు తగ్గిందండి. కొంచెం చిన్న సైజు వచ్చింది, లేకుంటే చాలా పెద్ద సైజు ఈ కాయ. విపరీతంగా కాపు వచ్చింది ఈసారి. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి, పట్టుకుంటేనే రాలిపోతున్నాయి. ఇవన్నీ చూసుకొస్తానండి. చూసారు కదా, ఈజీగా ఎలాంటి పెస్ట్ రాదండి దీనికి, ఎలాంటి డిసీజెస్ ఉండవు. ఈజీగా పెంచుకోగలిగే మొక్క అన్నమాట.